ఒకానొకప్పుడు సితారా రాజ్యంలో ఒక చిన్న గ్రామం ఉండేది. కాశీ అనబడే ఒక వడ్రంగి తన భార్యతో ఆ గ్రామంలో జీవించేవాడు. ఆయన ఎంతో ప్రేమగా ఉంటాడు. కట్టెలను సేకరించడానికి ప్రతిరోజు అడవికి వెళ్ళేవారు. ఒకరోజు అతను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఒక చిన్న పంది పిల్లను చూశాడు. అయ్యయ్యో, పాపం ఆ పంది పిల్ల. దానికి ఎవరూ లేరనుకుంటాను. దాని ఇంటికి తీసుకుపోదాం. కాశీ ఆ పంది పిల్లను ఇంటికి తీసుకువెళ్ళాడు. ఈరోజు నేను నీకేమి తీసుకొచ్చానో తెలుసా? అరెరే పాపం, చిన్న పందిపిల్ల. ఇది మీకెక్కడ దొరికింది? నేను అడవిలో చూశాను. దీన్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. అది బాగా అలసిపోయి నిద్రపోతూ ఉంది. దానికి తినడానికి ఏదైనా ఇవ్వు. బాధపడకండి, నాక్కూడా దీన్ని చూస్తే జాలేస్తోంది. అతని భార్య ఆ పందిపిల్లకు తాగడానికి పాలిచ్చింది. ఆ పందిపిల్ల కూడా ఎంతో సంతోషంగా వాటిని తాగింది. ఆ దంపతులిద్దరూ ఆ పందిపిల్లను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. రోజులు గడిచాయి. ఆ పందిపిల్ల కూడా కుటుంబంతో కలిసిపోయింది. త్వరగా అది బాగా ఎదిగి చాలా పెద్దదైంది. తన యజమానితో ప్రతిరోజు అడవికి వెళ్ళేది. కొన్నాళ్లలో తన యజమాని దగ్గర పని నేర్చుకుని ఆయనకు సహాయంగా ఉండేది. కట్టెల్ని తీసుకురావడానికి, చెట్టుల్ని నరకడానికి, కొమ్మల్ని విరగ్గొట్టడానికి సహాయం చేసేది. ఆ పంది తన యజమానికి సహాయం చేయడం చూసి గ్రామంలో నివసించే ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ పంది తన యజమానికి భలే సహాయం చేస్తోంది. ఇది పని బాగా నేర్చుకుంది. ఇది మామూలు పంది పిల్ల కాదు, ఇదొక వడ్రంగి పందనే చెప్పాలి. కాశీ అదృష్టవంతుడే. చిట్టి బంగారం, ఆ రంపాన్ని తీసుకురా. పంది రంపాన్ని తీసుకొచ్చి కాశీ ఆ చెట్టును కోయడానికి సహాయంగా ఇంకోవైపు పట్టుకుంది. కాశీ అదృష్టవంతుడే. ఆ పంది తన కొడుకులా ఉంది. ఆయన పక్కన కూర్చుని ఉన్న తన భార్య వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ విన్నారు. ప్రియతమా, మన బంగారం చాలా పెద్దవాడయ్యాడు. నాకు పనిలో చాలా సహాయం చేశాడు. మన ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. మీరు దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చారు, కానీ ఏం లాభం? ఎందుకు? గ్రామస్తులు ఏమన్నారో విన్నారు కదా? విన్నాను. వాళ్ళు చెప్పింది వింటే గర్వంగా ఉంది. నాకు కూడా గర్వంగానే ఉంది. కానీ ఎవరైనా మాంసానికి ఆశపడి దాన్ని చంపేస్తేనో? దాన్ని విన్న వెంటనే కాశీ బాధపడ్డాడు. మీకంటే నాకే బాధ ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను దాన్ని నా బిడ్డలా పెంచుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ వడ్రంగికి పందితో మంచి అనుబంధం ఏర్పడింది. అందువల్ల ఆ ఆలోచన అతనికి రాలేదు. మాంసం కోసం ఎవరైనా దాన్ని చంపేస్తే నేను తట్టుకోలేను. అవునండి, మనమిద్దరం దాన్ని మన బిడ్డలా చూసుకున్నాం. కానీ మిగతా వాళ్ళకి అది పందిలా కనిపిస్తోంది. ఇక దానికిక్కడ రక్షణ లేదు. సరిగ్గా చెప్పావు. ఎవరైనా దాన్ని తీసుకెళ్లి చంపొచ్చు. దీన్ని అడవిలో వదిలేసిరండి. అదక్కడ సంతోషంగా జీవిస్తుంది. ఆ పందిని తిరిగి అడవికి పంపించడమే మంచిదని వాళ్ళు ఆలోచించారు. కాశీ ఎంతో బాధతో దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలారు. పంది కూడా ఎంతో బాధపడింది. నా ప్రియమైన బంగారమా, నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు మాతో ఉండడం వల్ల నీకు సరైన భద్రత లేదు. నీ స్నేహితులతో నువ్వు సంతోషంగా ఉండు.
పందిని గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. పంది మనసు ముక్కలైంది. ఇన్నేళ్లుగా వాళ్లతో కలిసి జీవించిన తన మంచి కోరే తన యజమాని ఈ పని చేశారని అది అర్థం చేసుకుంది. అక్కడ్నుంచి బయలుదేరి అడవి మొత్తం తిరగడం మొదలుపెట్టింది. అది ఉండడానికి చోటును వెతుకుతోంది. చివరికి ఒక చిన్న కొండలో ఉండే గుహకు వచ్చింది. ఇదో మంచి చోటు. దగ్గరలో నది ఉంది, తినడానికి పళ్ళు కాయలు ఉన్నాయి. అతి త్వరలోనే అది ఎంచుకున్న చోటులో అది మాత్రమే జీవించగలదని అర్థం చేసుకుంది. కొన్ని వందల పందులు అక్కడికొచ్చి చేరుకున్నాయి. రండి మిత్రులారా, వచ్చేసారా? అడవి మొత్తం నేను మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాను. నువ్వు ఈ అడవికి కొత్త. నిన్ను ఇంతకు ముందు మేమెక్కడా చూడలేదే. నువ్వు చాలా ఆరోగ్యంగా తెలివిగలవాడిగా కనిపిస్తున్నావు. నేను ఇన్నాళ్ళు గ్రామంలో ఒక వడ్రంగితో ఉండేవాణ్ణి. ఆయన నన్ను ఒక సొంత కొడుకులా చూసుకునేవారు. అందుకే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. కానీ ఇక నుంచి నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా మంచి చోటు. అవును, ఇది మంచి చోటు అనడానికి ఎలాంటి సందేహం లేదు. కానీ చాలా ప్రమాదకరమైంది. ఎందుకు? ఇక్కడ చాలా పెద్ద పులి ఉంది. ప్రతిరోజు ఉదయమే వచ్చి మమ్మల్ని భయపెడుతుంది. మీరందరూ ఎందుకు ఇలా బక్క చిక్కిపోయి బాధలో ఉన్నారో అర్థం కావడం లేదు. ఇక్కడ మీకు మంచి ఆహారం దొరుకుతుంది కదా. ఎప్పుడూ దిగులుగా ఉండే ఈ అడవిలో ఎలా సంతోషంగా ఉండగలం? అది రోజు వస్తుందా లేదంటే ఎప్పుడైనా ఒకసారి వస్తుందా? ప్రతిరోజు సూర్యుడు ఉదయించే ముందే వస్తుంది. ఇక్కడ ఎన్ని పులులున్నాయి? ఒకే ఒకటి. కానీ మీరు చాలా మంది ఉన్నారు కదా. మీరందరూ కలిసి అతన్ని ఎదుర్కోలేకపోతున్నారా? లేదు లేదు, పందులన్నీ కలిసి ఎలా పులిని ఎదుర్కొంటాయి? నేను మీకు సహాయం చేస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు మీరు చెయ్యండి. తప్పకుండా చేస్తాం. మీలాంటి నాయకుడే మాకు కావాలి. ఆ రోజు రాత్రి ఆ పంది అడవిలో ఉన్న పందులన్నిటినీ మైదానానికి పిలిపించింది. మిత్రులారా, మనందరం కలిసి మన శత్రువుని ఎదుర్కోవాలంటే మంచి పథకం వెయ్యాలి. అప్పుడే మనం ఎదుర్కొని ఓడించగలము. అవును అవును. అది ప్రకృతి పరంగా మనకంటే బలంగా చాలా దిట్టంగా ఉన్నా సరే, మన బలమంతా మనం అందరం ఐకమత్యంగా ఉండడం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఒక తామర పువ్వులాగా ఉందాం. తామర పువ్వు ఆకారంలోనా? అవును, తామర పువ్వులో మధ్యలో గుండ్రంగా ఒక భాగం ఉంటుంది. దాని చుట్టూ రేఖలు దట్టంగా ఉంటాయి. అవును అవును. ఆడవాళ్ళు పిల్లలు మధ్యలో ఉండాలి. వయసులో ఉన్న పందిలు వాళ్ళ చుట్టూ నిలబడి ఉండాలి. అది తామర పువ్వు రేఖలు ఎలా ఉంటాయో అలా ఉండాలి. అయితే మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఎదురించి యుద్ధం చేయడానికి తగిన పెద్దవాళ్ళు బయట నిలబడి ఉంటారు. తామర పువ్వు బయట ఉన్నట్టు ఉండాలి. నువ్వెక్కడుంటావు? నేను ఆ తామర పువ్వుకి దగ్గరలో ఒంటరిగా ఒక చోట నిలబడి ఉంటాను. ఆ చోటికి ముందు ఒక గోతిని తీయండి. నా వెనక ఉన్న భూమి వాలుగా ఉండాలి. ఆ దిగువ చివరి భాగాన ఇంకో గోతిని తవ్వండి. అది చాలా లోతుగా ఉండాలి. అందులో ముళ్ళుల్ని గుచ్చుకునే రాళ్లను వెయ్యాలి. పని ఎక్కువగా ఉండేలా ఉంది. పోనీ దాంతో మనం ఏం చేయగలం? దాని గురించి మాట్లాడుకునేంత సమయం ఇప్పుడు లేదు. రేపే మనం ఆ పులిని అంతం చేసి తీరాలి. మనం వెంటనే మన పని మొదలు పెడదాం. రాత్రి మొత్తం పందులన్నీ కష్టపడి పనిచేశాయి. వాటి నాయకుడు చెప్పినట్టే నడుచుకున్నాయి. ఉదయం కాకముందే వాటి పని అవి పూర్తి చేయగలిగాయి. ఎలాగోలా పూర్తి చేశాం. సూర్యోదయం కాబోతోంది. తామర పువ్వు ఆకారంలో ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళి నిలబడండి. పందులు పులి కోసం ఎదురుచూస్తున్నాయి. సూర్యోదయం తర్వాత ఎప్పట్లాగే పులి కూడా వచ్చింది. ఈ రోజు నేను చాలా ఆకలిగా ఉన్నాను. నేను బాగా పెద్ద పందిని చూసి తినాలి. పందులన్నీ యుద్ధరంగంలో నిలబడి ఉండడం చూసి పులి ఆశ్చర్యపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతిరోజు నన్ను చూసి భయపడి పారిపోతారు. అయినా ఈరోజు అందులో ఒక నాయకుడు కనబడుతున్నాడు. ఏమిటి ఇదంతా? పులి వాటిని చూసి గర్జించింది. దాన్ని చూసి భయపడకండి. దాని వైపుగా చూసి గట్టిగా అరవండి. పందులన్నీ ఏకమై అరవడం మొదలుపెట్టాయి. పులి కంగు తిన్నది.
వాటి మీద దూకబోతున్నట్టు నటించింది. మీరు దాని మీదకి దూకుతున్నట్టు నటించండి. పందులు కూడా అలాగే చేశాయి. ఈరోజు ఏమైంది? ఈరోజు అన్ని నాలాగే చేస్తున్నాయి? నేను వాళ్ళతో ఆడుకుంటున్నానా ఏంటి? ఇదంతా ఆ నాయకుడు ఆలోచన అయి ఉండొచ్చు. నేను ఒప్పుకోను. ఈరోజు వాళ్ళని పట్టడానికి అవదు. వాళ్ళంతా ఈరోజు ఒక గూడి పుటానిగా ఉన్నారు. ఆ పులి మెల్లగా తన గుహకు వెళ్ళిపోయింది. దారిలో తన గుహకు పక్కన జీవించే ఆ కపట మనిషిని చూసింది. రోజు పులి దగ్గర్నుంచి తనకు రావాల్సిన మాంసాన్ని తీసుకుంటుండేవాడు. ఏమైంది? ఈరోజు ఒట్టి చేతులతో వచ్చావేంటి? నీ వేట ఎక్కడా? ప్రతిరోజు నువ్వు మాంసం తీసుకెళ్లడానికే కదా వచ్చావు. ఈరోజు మన ఇద్దరం ఆకలితోనే ఉండాలి. ఒక పంది కూడా నాకు దొరకలేదు. నీ మొహం వాడిపోయినట్టుందేంటి? పందులు నడుచుకుంటున్న విధానం గురించి అతనితో పులి చెప్పింది. ఇక చాలు, ఆపు. ఆ పందులు భయపెట్టాయని చెప్పడానికి సిగ్గుగా లేదా? నన్ను చూసి నవ్వొద్దు. ఈరోజు నువ్వు వాళ్ళని చూసుండాలి. ఏంటి నువ్వు చేసిన పని? అంత త్వరగా వెనుదిరిగితే ఎలా? ఏది ఏమైనా సరే, నీలాంటి ఒక భయంకరమైన పులిని ఆ పందులన్నీ కలిసినా ఏమి చెయ్యగలవు? తిరిగి వెళ్లి వాటి మీద దాడి చేసిరా. ఆ వ్యక్తి మాటలు పులిలో ధైర్యాన్ని నింపడం వల్ల అది మళ్లీ వేటకు బయలుదేరింది. అక్కడ చూడండి, ఆ పులి మళ్ళీ తిరిగి వస్తోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? భయపడకండి, ఈ రోజు దాన్ని పట్టుకోవచ్చు. నా దారికి అడ్డం వచ్చిన నాయకుడిని ఏం చెయ్యాలో చూడాలి. ఈ నాటకానికి మొత్తం కారణం నువ్వే. దూరాన్ని సరిగ్గా కొలిచి ఆ పులి పంది నాయకుడి మీదకు దూకింది. కాని తగిన సమయాన ఆ పంది తన ముందు ఉన్న గోతిలోకి తిన్నగా దూకింది. గురి తప్పింది. భూమి కూడా వాలుగా ఉండడం వల్ల పులి జారుకుంటూ వెళ్ళి దానికోసం తవ్విపెట్టిన గోతిలో పడిపోయింది. పైనుంచి కింద పడ్డం వల్ల కింద ఉన్న రాళ్లు గుచ్చుకుని పులికి బాగా గాయాలు అయ్యాయి. అక్కడ్నుంచి అది తప్పించుకోవడానికి ముందు, మిత్రులారా, త్వరగా కానివ్వండి, ఆలస్యం చేయకండి. పందులన్నీ కలిసి మట్టిని రాళ్లను ఆ గోతిలోకి విసిరాయి. మన శత్రువును నాశనం చేశాం. పులి అక్కడికక్కడే చనిపోయింది. మన నాయకుడు వర్ధిల్లాలి, మన నాయకుడు వర్ధిల్లాలి. పందులు ఆనందంతో అరిచి గంతులేశాయి. ఆ భయంకరమైన పులిబార్ నుంచి మమ్మల్ని అందర్నీ నువ్వు కాపాడావు. ఈ రోజు నుంచి నువ్వే మా నాయకుడివి. నువ్వు చాలా తెలివైన వాడివి, గొప్పవాడివి. కలిసి ఉంటే కలదు సుఖమని మాకు నువ్వు చెప్పావు. ఒక పంది పుష్ప కిరీటాన్ని దాని తల మీద పెట్టింది. మా నాయకుడు వర్ధిల్లాలి.